హాయ్ నమస్తే. నేను మీ సవిత్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సవిత్ర. ఈరోజు వీడియోలో ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు చేసుకునే బండి మీద రవ్వ దోస, అలాగే ఈ దోసకి కాంబినేషన్‌గా కొబ్బరి చట్నీ చూపించబోతున్నాను. నేను చెప్పే కొలతల్లో గనుక రవ్వ దోస వేస్తే అచ్చం హోటల్ స్టైల్‌లో రవ్వ దోస టేస్ట్ అనేది వస్తుందండి. ఈ రవ్వ దోస ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్ బొంబాయి రవ్వ, ముప్పావు కప్పు బియ్యపు పిండి, పావు కప్పు మైదా పిండి వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మిరియాల పొడి, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన 1 ఇంచ్ అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, 1 స్పూన్ పెరుగు వేసుకుని ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వాటర్ అనేది పోసుకోవాలి. 1 కప్ బొంబాయి రవ్వకి 4 కప్పుల వాటర్ అనేది పోసుకోవాలి. అయితే 4 కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 2 కప్స్ల నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మరో 2 కప్పుల నీళ్ళు అనేవి పోసుకోవాలి అన్నమాట. మొత్తం 4 కప్పుల వాటర్ అనేది పోసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాలు నాననివ్వాలండి. ఇప్పుడు చట్నీ కోసం 8 పచ్చిమిరపకాయలు, గుప్పెడు వేరుశనగుళ్ళు వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని చల్లార్చుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు కొబ్బరి ముక్కలు, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఫ్రై చేసిన వేరుశనగ గుళ్ళు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత పోపు పెట్టుకుని కొబ్బరి చట్నీలోకి కలుపుకోవటమే. ఇలా రవ్వ దోశ కలిపి పెట్టుకున్నాము కదా, అది మూత తీసి చూస్తే రవ్వ అనేది కిందికి వెళ్ళిపోయి పైన వాటర్ అనేది ఈ విధంగా తేలుతూ ఉంటాయన్నమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ బొంబాయి రవ్వ అనేది వేసుకోండి. ఇలా దోశ వేసుకునేటప్పుడు ముందు బొంబాయి రవ్వ వేసుకుని కలుపుకోవడం వలన మనం వేసుకోబోయే రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇప్పుడు వేసుకున్న 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అనేది వాటర్లో నానకుండా ఉంటుంది కాబట్టి మనం రవ్వ దోశ తినేటప్పుడు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుందన్నమాట. ఒకసారి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1 కప్పు నీళ్ళను వేసుకుని కలుపుకోండి. మొత్తం మనము 1 కప్ బొంబాయి రవ్వ, 3/4 కప్ బియ్యం పిండి, పావు కప్పు మైదాకి 5 కప్పుల వాటర్ అనేది కలుపుకున్నాము. ఇది పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ రవ్వ దోశ అనేది వస్తుందండి. కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకునేటప్పుడు అందులో గరిటెతో కాకుండా గిన్నెతో వేసుకోండి. గిన్నెలో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునేటప్పుడు ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని అడుగు నుంచి ఒకసారి కలుపుకొని అప్పుడు దోశలు వేసుకోవాలి. ఎందుకంటే రవ్వ అనేది అడుగుకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని అడుగు నుండి ఒకసారి కలుపుకొని తర్వాత పైన వచ్చిన తేటని ఈ విధంగా కలుపుకొని దోశల పెనానికి అంచులో ఉంటే దోశ వేసుకుంటూ ఈ విధంగా మధ్యలో వేసుకోవాలి. ముందే ఈ మిశ్రమాన్ని మధ్యలో పోసారు అంటే మధ్యలో పెనం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి దోశ అనేది మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఈ విధంగా రవ్వ దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలేలాగా కాల్చుకోవాలి. దీని మీద నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నూనె అనేది ఈ రవ్వ దోశకి ఎక్కువగా పడుతుందండి. ఇలా నూనె వేసుకుని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఎర్రగా కాల్చిన తర్వాత దోశను టర్న్ చేసుకుని కాల్చుకోవటమే. ఇలా దోశను తీసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.